హే ఆల్, ఇది తెలియకపోతే పీసీఓడి అండ్ పీసీఓఎస్ మేనేజ్ చేసుకోవడం కష్టం. పీసీఓడి అండ్ పీసీఓఎస్ లో కొన్ని ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఏంటి, అవి మీకు ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలో చెప్తాను. నంబర్ 1, ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీని సిమ్టమ్స్ ఏంటంటే నెక్ మీద డార్క్ ప్యాచెస్, స్వీట్స్ ఎక్కువ తినాలనిపించడం, ఫేస్ మీద హెయిర్, స్కిన్ ట్యాక్స్, వెయిట్ గెయిన్ మోస్ట్లీ పొట్ట దగ్గర. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే తిన్న తర్వాత ఇన్సులిన్ అనే హార్మోన్ బ్లడ్ లో ఉన్న షుగర్ ని సెల్స్ లోకి పంపిస్తుంది. కానీ సెల్స్ ఇన్సులిన్ మాట వినకపోవడం వల్ల ఇన్సులిన్ బ్లడ్ లోనే ఉండిపోతుంది. ఇదే ఇన్సులిన్ రెసిస్టెన్స్. నంబర్ 2, ఇన్ఫ్లమేషన్. దీని సిమ్టమ్స్ ఏంటంటే కాన్స్టిపేషన్, గ్యాస్, నీరసం, హెయిర్ లాస్, జాయింట్ పెయిన్స్, మూడ్ స్వింగ్స్, స్లీప్ డిస్టర్బెన్సెస్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే నార్మల్ గా ఇది మనకి దెబ్బ తగిలినప్పుడు లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఉంటుంది. కానీ పీసీఓడి అండ్ పీసీఓఎస్ లో అవసరం లేకపోయినా ఉంటుంది. దీనివల్ల ఇన్సులిన్ ఎక్కువ అయ్యి ఓవరీస్ టెస్టోస్టిరాన్ అనే మెయిల్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. నంబర్ 3, అడ్రెనల్ టైప్. దీని సిమ్టమ్స్ ఏంటంటే బాగా చెమటలు పట్టడం, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పొద్దున్నే లేవగానే ఎనర్జీ లేకపోవడం, వెయిట్ నార్మల్ గానే ఉన్న పీరియడ్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం. అసలు ఇదేంటంటే కొన్ని ఇయర్స్ గా బాడీలో ఉన్న స్ట్రెస్ వల్ల అడ్రెనల్ గ్లాండ్స్ స్ట్రెస్ హార్మోన్ అండ్ మెయిల్ హార్మోన్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. వీటిలో మీకు ఎన్ని ఉన్నాయో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీటిని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓషన్ ఆఫ్ ఇన్ఫో అండ్ జాయిన్ ఇన్ దీస్ వేవ్స్. బై గైస్.